ఈ కామెంట్లు నా సమాధాన కార్యక్రమానికి అన్నదాతలకు ఆత్మీయ స్వాగతం. ముందుగా ఎస్ఎస్ గారు, వెయిట్ అండ్ సీ ఆఫ్టర్ 10 days, 10 రోజుల తర్వాత పరిస్థితుల్లో మార్పు రావచ్చు నేను కామెంట్ పెట్టారు. ఢిల్లీ వాళ్ళు ఎప్పుడు వస్తారన్న, ఢిల్లీ వాళ్ళు ఆల్రెడీ ఇక్కడ లోడింగ్ స్టార్ట్ అయ్యాయన్న. మొన్నైతే 1000 రూపాయలు అమ్మింది, మళ్ళీ ధర తగ్గింది. ఇవాళ కోలార్ మార్కెట్ దిగుమతి భారీగా నడుతుంది, ధరలు భారీగా తగ్గాయి. ఢిల్లీలో ఎగుమతులు అవుతున్నాయి ప్రస్తుతానికైతే. అన్న 1000 రూపాయలు వెళ్ళే ఛాన్స్ ఉన్నాయన్న జూన్ లాస్ట్లో. నిన్ననే అంగళ్ళ మార్కెట్లో ఒక మరిపించి లాట్ ఒకటి పడ్డది 900 రూపాయలని. 1000 రూపాయలు పెద్ద విషయం కాదు, కాకపోతే కాస్త సమయం పట్టవచ్చు. ఇంకా మనం మరొకటి పరిశీలిస్తే ఇంకా మళ్ళీ డౌన్ అవుతాయి. కృష్ణ గారు, భారీగా తగ్గకపోవచ్చు అన్నది నా అంచనా. దేశం మొత్తం టమోటానే ఇంక్రీజ్ అయినా దేశం మొత్తం టమోటాలు ఇంక్రీజ్ అయినా గుర్రంకొండలు ఇంక్రీజ్ అవ్వవు. లేదన్నా గత 2-3 రోజులు పర్వాలేదు, గుర్రంకొండ బాగానే అమ్ముతున్నారు. అయితే అక్కడ క్వాలిటీ లేని కాయలు ఎక్కువగా వస్తున్నట్లు సమాచారం. యుగంధర్ రెడ్డి గారు, మొన్న పర్వాలేదు, ఇవాళ కూడా 550 టాప్ ధర అక్కడ. ఇక సాయి పవన్ గారు, రేట్స్ తగ్గుముఖం పట్టేలా ఉన్నాయి సయ్యదన్న, మీరే చెప్పాలి నెక్స్ట్ 10 daysలో మార్కెట్ ఎలా ఉంటుందో. టమోటా కరువు అంటున్నారు, దిగుమతి తగ్గుతుందని కామెంట్లు వస్తున్నాయి, కానీ టమోటాలు ఎక్కడ దిగుమతి తగ్గే అవకాశాలు కనిపించడం లేదు. కాబట్టి ఈ సంవత్సరం మొన్న నేను క్యాప్షన్ పెట్టాను, సముద్రపు అలల 2025 సంవత్సరం టమోటా ధరలని. ఒక్కసారిగా పెరుగుతుంది, మరొకసారికి తగ్గిపోతుంది. ఈ సంవత్సరం అర్థం కావడం లేదు, అందుకే నేను ఎనాలిసిస్ వీడియో కూడా చేయడం లేదు. ఇక శివశంకర్ గారు, అబ్బా ఏం క్యాప్షన్ పెట్టిన స్వామి, సూపర్. ఇవాళ ఎస్ఓలి మండి అధినేత, అంగళ్ళు గ్రామ పంచాయతీ సర్పంచ్ పోరెడ్డి విశ్వనాథ్ గారి పుట్టినరోజు. దాన్ని పురస్కరించుకొని పుట్టినరోజు నాడు ప్రళయ రుద్రుడైన పోరెడ్డి అని క్యాప్షన్ పెట్టాను. హ్యాపీ బర్త్డే పోరెడ్డి విశ్వనాథ అన్నగారికి. వేణురెడ్డి గారు, మన యూట్యూబ్ ఛానల్ తరఫున పోరెడ్డి విశ్వనాథ రెడ్డి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఆయన నిండు 100 ఏళ్ళు ఆయురారోగ్యాలతో జీవించాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ, వివాదరహితుడు సౌమ్యుడైన ఆయన కలకాలం జీవించాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ, ఇక నాగరాజు గారు, ఇంకో 10 daysలో మార్కెట్ స్టడీ అవుతుంది, అదే ఈ ఇయర్కి మంచి రేట్స్ అని సరిపెట్టుకోవాలి. ఇప్పుడు ఉన్న రేట్స్ డబుల్ కావచ్చు, అంతే. అతి భారీ రేట్స్ నో ఎక్స్పెక్టేషన్, ఎందుకంటే ప్రతివాడు మన టమోటా ఫార్మర్స్ పైనే వాడే. ఇది మన స్మాల్ ఫార్మర్స్ పరిస్థితి. అన్న 500 తగ్గకుండా వెళ్తాయన్నా, కాకపోతే కొత్త తోటకాయలు మాత్రమే, శాంపుల్ కాయలు యూపీ, కలకత్తా, ఢిల్లీ ఎక్స్పోర్ట్ క్వాలిటీలు మాత్రం ధర పెడతాయన్న. మీడియం కాయలు ఆ ధర వెళ్ళకపోవచ్చు. దిగుమతి పూర్తిస్థాయి పుంజుకుంటే ధరలు వెళ్ళవచ్చు. భయ్యా, బాహో టమోటా అంగళ్ళలో రేటు ఎలా వెళ్తుంది? బాహో టమోటా లేదన్న తక్కువ ఉంది రేటు. అన్న ఛాంపియన్ సీడ్ టమోటాస్ ప్రజెంట్ మార్కెట్లో రేట్స్ ఎలా ఉంటాయి? అన్న ఇక్కడైతే ఛాంపియన్ టమోటా చూడలేదు, మీరు అడిగారు కాబట్టి రేపు కనుక్కుంటానన్నా. అన్న జూలైలో ఏమి రేటు పోవచ్చు? దిస్ ఇయర్ నో ఎక్స్పెక్టేషన్. ఈ సంవత్సరం అంచనాలు, భవిష్యత్ ధరలు చెప్పలేము. 5 daysలో ఏమైనా రేట్స్ పెరిగే ఛాన్స్ ఉందా అన్న? 5 రోజుల పరిస్థితుల్లో ఒకసారిగా మార్పు వస్తుందని నేనైతే అనుకోవడం లేదు. బట్ టమోటాలు ఎప్పుడు ఏమైనా జరగవచ్చు. రోజుకి 100 రూపాయలు తగ్గుతుందన్న. నో బ్రదర్, 100 తగ్గడం లేదు అన్న. ఇంకా రేట్స్ తగ్గిపోయేలా ఉన్నాయి. తగ్గకపోవచ్చు అన్న, స్థిరంగా ఈ ధరలు కొనసాగవచ్చు. బట్ రేపటి అమ్మకాలతో ఈ విషయం తేలుతుంది. ఇక మనం మరొకటి పరిశీలిస్తే, అన్న జూలై, ఆగస్ట్ రేట్స్ ఎలా ఉంటాయి అన్న? జై ఎన్టీఆర్, జై వైఎస్ఆర్. అన్నగారి తర్వాత నేను అధికంగా అభిమానించే నాయకుడు జననేత రాజన్న. థ్యాంక్ యూ బ్రో. జన్మదిన శుభాకాంక్షలు పోరెడ్డి విశ్వనాథ్ రెడ్డి అన్నగారు. టైగర్ ఇస్ బ్యాక్, వెరీ నైస్ పర్సన్. సర్పంచ్ గారు, పొంగునూరు బామ్మర్ది రమేష్ గారు. ఇక హరికేష్ గారు, కలకడాలో ఘోరంగా పోతున్నాయి రేట్స్, మండీ వాళ్ళు రేస్ పాడటం లేదు. దగ్గరలోనే కలకడ మార్కెట్కి పెట్రోల్ బంప్ వేస్తారు. రైతులందరూ కోపంగా ఉన్నారు మండీ వాళ్ళ మీద అని హరికేష్ గారు కామెంట్ పెట్టారు. తప్పు కదన్నా ఇలా ఆలోచించడం, ఇలాంటి కామెంట్లు పెట్టడం. నచ్చకపోతే వేరే మార్గం వెళ్ళొచ్చు. మనం కన్నడ మార్గం ధరలు వెళ్ళడం లేదు, మానేయండి. ఎక్కడ ధర వెళుతున్నా అక్కడికి వెళ్ళండి, వాహన సౌకర్యం ఉంది కదన్నా. దయచేసి ఇలాంటి ఆలోచనలు చేయొద్దండి, ఇలాంటి కామెంట్లు పెట్టద్దండి. నేను మీ వాక్యాల్ని ఖండిస్తున్నాను.
మధ్యలో ఎన్టీఆర్ ఎందుకు వచ్చాడు బాబు పూల. గతించిన నేత, తెలుగువాడి ఆత్మగౌరవాన్ని ఖండాంతరాలు కొండంత ఎత్తున నిలబెట్టిన మహామనిషి, నటుడిగా, రాజకీయవేత్తగా తెలుగువాడికి ఎనలేని సేవ చేసిన వ్యక్తి వచ్చాడని కామెంట్ పెట్టారు. మీ సంస్కారానికి నమస్కారం. ఇక అమరేందర్ నాయుడు గారు, మదనపల్లి చాలా ఫ్రాడ్ చేస్తున్నారు. కంపేర్ విత్ అంగళ్ళు ఎస్టర్డే టాప్ రేట్ 900, మదనపల్లి బిలో 600. నేను పదే చెబుతూనే ఉంటాను, మొత్తుకుంటూ ఉంటాను. ఇవన్నీ మైమరిపించే లాట్లు ధరలని, వాటి గురించి పట్టించుకోవద్దని. అలాంటి ధరలు వేయడం ఆ ధర పడ్డ రైతు అదృష్టవంతుడు అంతే. మార్కెట్లో ఒక లాటే పడ్డది, ఆ రైతు అదృష్టవంతుడు. ఇది టాప్ ధరలు మీరు పట్టించుకోవద్దున్నా ఇలాంటి ధరలు. దానికి 2 రిప్లై వచ్చాయి. అంగళ్ళలో ఒకనాడు 900, మిగతా అన్నీ కూడా 700 లోపే. అది జస్ట్ రైతుల్ని అట్రాక్ట్ చేసేకే. ఇక వెంకటేష్ గారు అయితే అన్ని మార్కెట్స్లో కూడా అలాగే ఉన్నాయి. ఇక ఇందిరాగాంధీ ఫోటో వైఎస్ఆర్ సీనప్ప గారు, ఆమె ఈ దేశానికి తొలి మహిళా ప్రధాని, పాకిస్తాన్ 2 ముక్కలు చేసిన ధీరవనిత, బంగ్లాదేశ్ సృష్టికర్త, ఖలిస్తాన్ ఉద్యమాన్ని అణచివేయడానికి తన ప్రాణాలను సైతం పణంగా పెట్టి సోన దేవాలయంపై ఆపరేషన్ బ్లూ స్టార్ నిర్వహించిన అపర దుర్గాదేవి. ఆమె ఫోటో ఎందుకు సార్ అంటే నాకు ఇష్టం. జవహర్లాల్ నెహ్రూ గారి దగ్గర నుంచి మొన్నటి మన్మోహన్ సింగ్ వరకు గతించిన ప్రధానులందరూ, చివరికి తాత్కాలిక ప్రధానిగా పనిచేసిన గుజరాత్ నందా కూడా నాకు గతించిన నేతలకు నాకు ఇష్టం. ప్రస్తుత నాయకుల ఫోటో నేను ఎప్పుడు పెట్టను, మీరు కూడా గమనించే ఉంటారు. ఎందుకంటే నేను వివాదాల జోలికి వెళ్ళదలుచుకోలేదు. ఇందిరాగాంధీ గారి గొప్పతనం ఇదే. 15,000 రేట్ 25/6/2025 ఎక్స్పెక్ట్ అంచనా. రామచంద్ర గారు, మదనపల్లి లోకల్ టమాటాలు ఇంకా ఎన్ని రోజులు వస్తాయి? మదనపల్లిలో సంవత్సరం టమాటాలు వస్తాయన్న. ఇక టమాటాలు తగ్గుతాయి కానీ రాకుండా మాత్రం ఉండదు. టమోటా సీడ్ బాహు రోజ్ జాండీస్ ప్రాబ్లం 50 days. బాహు సీడ్ అంతా అలాగే ఉంది. మదనపల్లి లోకల్ టమోటా ఇంకా ఎన్ని రోజులు వస్తాయి? మల్లికార్జున నాయుడు గారు, జూలై చివరి వరకు ఇదే రేంజ్ వస్తుంది, లేదా 20-30% తగ్గొచ్చు అంతే. వినోద్ కుమార్ గారు, నీకు శాంపుల్ ఎప్పుడు వస్తాయి? రెడ్డి చిన్న గారు, ఒక విషయం మదనపల్లి మార్కెట్లో సంవత్సరం టమాటాలు వస్తాయి. కాకపోతే ఈ మే, జూన్, జూలై, ఆగస్టు ఈ నెలలో సీజన్ కాబట్టి ఎక్కువగా వస్తాయి. తర్వాత తగ్గుతాయి. మదనపల్లి సంవత్సరం టమాటాలు వస్తూనే ఉంటాయన్న, ఆగడమంటూ ఉండదు. చివరిగా మరొకసారి మీకు నచ్చిన మార్కెట్కి వెళ్ళండి, ఎక్కడ ధర బాగుంటే అక్కడ వెళ్ళండి, మీ ఉత్పత్తి తీసుకెళ్ళండి. అంతేగాని పెట్రోల్ బాంబులు వేస్తాము ఇలాంటి ఆలోచనలు, ఇలాంటి కామెంట్లు దయచేసి పెట్టవద్దు. మదనపల్లి మోసం వద్దు. చలో కోలార్, చలో పొంగనూరు, చలో ఒటిపల్లి, చలో మొలకల చెరువు, చుట్టుపక్కల మార్కెట్లు ఉన్నాయి. మనకు ఒక మాట నచ్చకపోతే మనం ఏ మార్కెట్కి వెళ్ళవచ్చు. కానీ ఈ పెట్రోల్ బాంబులు ఇలాంటి ఆలోచన చేయొద్దండి. మదనపల్లి మోసం అంటే గో టు కోలార్, చింతామణి, వడ్డేపల్లి, చాలా మార్కెట్లు ఉన్నాయి. ఇది ఈరోజు మీ కామెంటు, నా సమాధానం కార్యక్రమం. కారణం నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. భవదీయుడు సైజస్ సహత. జై ఎన్టీఆర్, జై తెలుగు తల్లి. తెలుగే ప్రాణం, ప్రాణమే తెలుగు. సర్వే జనా సుఖినో భవంతు. ధర్మో రక్షిత రక్షితః. అన్నదాత సుఖీ భవ.